ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు చేసిన మేలులకు ఆయనకే కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. దేవా నీకే కృతజ్ఞతలు. ఈరోజు సువార్త పఠనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుంచి 12 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, అడుగుడి మీకొసగబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. ఏలైనా అడిగిన ప్రతి వానికి లభించును, వెదకిన ప్రతి వానికి దొరకును, తట్టిన ప్రతి వానికి తెరువబడును. కుమారుడు రొట్టెనడిగిన మీలోనెవడైనా వానికి రాయినిచ్చునా? చేపనడిగిన పామునిచ్చునా? మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి బహుమానాలనిచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మంచి వస్తువులనిచ్చునో ఊహింపుడు. ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇది మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ధ్యానాంశము మనవి, ప్రార్థన. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు చెప్తున్న మాట అండి ఇది. సూర్యోదయ సమయంలో నీ హృదయాన్ని తెరచి పుష్పించు పువ్వు వల్లే నిటారుగా ఉంచి, సూర్యాస్తమయ సమయంలో శిరము వంచి నిశ్శబ్దంలో ఆ రోజు ఆరాధనను ముగించుకో అని రాశాడు ఠాగూర్ గారు. ప్రార్థన అనేది ఉదయము తాళపు చెవిగాను, రాత్రి మూసే తలుపు గడియగాను ఉండాలి. అంటే ఉదయం లేవగానే రాత్రి నిద్రకి ముందు ప్రార్థించాలని భావం. నేటి 2 పఠనాలు మనవి ప్రార్థనను గూర్చి ముచ్చటిస్తున్నాయి. ప్రభు, మమ్ము జప్తికి తెచ్చుకునుము, నీ బల సామర్థ్యము చూపి ఆపదలో చిక్కిన మమ్ము ఆదుకొనుము. ఎస్సేరు గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఎస్సేరు ప్రార్థిస్తుందిలా, ప్రభు మమ్ము జప్తికి తెచ్చుకొనుము, నీ బల సామర్థ్యము చూపి ఆపదలో చిక్కిన మమ్ము ఆదుకొనరమ్ము అని ఎస్సేరు చేసిన ప్రార్థన పవిత్ర యూదురాలు దేవుని యందు ఉంచిన నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంది. ఆపద ఎంత తీవ్రమైనదైనా దేవుడు మనకు తిరుగులేని ఆశ్రయ దుర్గమని ఈ ప్రార్థన తెలియజేస్తుంది. యేసుక్రీస్తు నేటి సువార్త పట్టణంలో అడుగుడు మీకు ఇవ్వబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును అని ఉద్బోధిస్తున్నారు. అడుగుడు, వెదకుడు, తట్టుడు పదాలు దేవుని యందు గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేసేవి. మనకు కావలసినవి, మన అవసరాలు తండ్రికి తెలుసు కదా. మనం ఆయన అడగడం దేనికి అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుని దృష్టిలో ఒక ప్రణాళిక ఉంది. మనకు సంబంధించిన దేవుని ప్రణాళిక నెరవేర్పులో మన సహకారము తప్పనిసరి. మనవి ప్రార్థన ద్వారా మన బాధ్యతను, సహకారాన్ని నిర్వర్తిస్తున్నాం. దేవుడు అంచెలంచెలు అన్న విషయం ఎంత వాస్తవమో, అచంచలుడు అన్న విషయం ఎంత వాస్తవమో, తన బిడ్డలతో సంబంధ బాంధవ్యాల్లో దేవుడు మన మానవులను అలంకరించాలని ఆయన స్వేచ్ఛగా నిశ్చయించుకున్నారనడం అంతే వాస్తవం. పేరుకు మాత్రమే మన సహకారం కోరుతారనేది వాస్తవం కాదు. మన మనవి, ప్రార్థన పరిపూర్ణంగా ఫలించాలన్నది ఆయన కాంక్ష. కాబట్టి మన ఆపదలు, గండాలు అన్నీ మనం ప్రార్థన చేసినంతకాలం నిర్వీర్యమవుతున్నది సత్యం.
భూమికి ఆకర్షణ శక్తి ఎంత సత్యమో ప్రార్థన ఫలించడం అనేది కూడా అంతే సత్యము. దయచేసి ఒక మాట, చిన్న ఏదైనా తప్పులు ఉంటే క్షమించాలి. దేవుడు నా ప్రార్థనను ఆలకించును కాక. ఒక మాట ఇక్కడ ఎస్తేరు గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో ఒకటి అంటారండి, ప్రభు మమ్ము జప్తికి తెచ్చుకొనుము, నీ బల సామర్థ్యము చూపి ఆపదలో చిక్కిన మమ్ము ఆదుకొనరమ్ము. ఒక యూదా జాతిని సమూహంగా నాశనం చేయాలని ఒకతను కంకణం కట్టుకుంటే ఎస్తేరు మహారాణి తను ఉపవాసం ఉండి గోనె దాల్చి దేవుడికి మొరపెడుతుందండి. మా జాతి విషయమై దేవా కృపచూపు, మమ్మల్ని ఆదుకొని రావా, మమ్మల్ని జప్తికి తెచ్చుకో అంటే అది ఎంత కష్టమో. ఒక రాణి ప్రార్థిస్తుంది అక్కడ వాళ్ళ యూదులకు. ఆ రాణికి ఏం కష్టం అండి? రాణి హ్యాపీగా ఆ యొక్క బంగ్లాలో సంతోషంగా ఉండొచ్చు కదా. కానీ యూదుల యొక్క కష్టము నా కష్టము, మావారు అని ఆవిడ తలంచి దేవునికి మనవి చేస్తుందండి. మమ్ము జప్తికి తెచ్చుకొనుము, నీ బల సామర్థ్యము చూపి ఆపదలో చిక్కిన మమ్ము ఆదుకొనుము. ఇక్కడ ఒకసారి మనల్ని నన్ను ఊహించుకో. నువ్వు ఏదైనా కష్టంలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, దేవుణ్ణి అడుగు, దేవా నన్ను మర్చిపోలేదు వాడవు నీవే. నన్ను ఎవరైనా మర్చిపోవచ్చు, ఎవరైనా వదిలేయచ్చు, కానీ నీవు నన్ను వదిలిపెట్టవు, మర్చిపోవు. నన్ను జప్తికి తెచ్చుకో. ఇంకొకసారి నేను తెలియక తప్పులు చేశానేమో ప్రభువా, నన్ను జప్తికి తెచ్చుకో. నా పాపములు క్షమించు, నా ఆపదల నుంచి నన్ను విడిపించు, ఈ కష్టాల నుంచి నన్ను గట్టెక్కించు. నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభు? నా దేవుడవు, నా తండ్రివి నీవే కదా. నీవు తప్ప నాకు ఎవరు లేరు దేవా. నీ కృపతో, నీ ప్రేమతో నన్ను ఈ కష్టాల నుంచి విడిపించమని దేవుణ్ణి మొరపెట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు వారి కష్టాల నుంచి విడిపించి దీవించుగాక. ఆమేన్, ఆమేన్.